श्रीमहाभागवतम् श्रीमहाभागवतम् श्रवणं कीर्तनं स्मरणं చూపించును మోక్షమార్గం. భక్తి లేకుండా జ్ఞానం శూన్యం, భక్తితో మోక్షం సులభం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 2 రోజుల నుంచి మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భాగవత మహాత్యాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున ఆకాశవాణి పలికినటువంటి మాటల యొక్క మర్మం ఏమిటి, ఆ సాధనం ఎలాంటిది, దానిని అనుష్ఠించే విధానం ఎలా ఉంటుంది అనే ప్రశ్నల గురించి మీరు నాకు సవిస్తరంగా చెప్పండి అని నారదుడు అడిగాడు సనకాది మహర్షులని. అంటే ఈ భక్తి, జ్ఞానము, వైరాగ్యం ఈ ముగ్గురికి స్వస్థత రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు నారదుడు. ఈరోజు 3వ భాగంలోకి మనం ప్రవేశిద్దాం. సనక సనందనాథులు జవాబు చెప్తున్నారు నారదుడికి. ఓ దేవర్షి, మీరు ఏమాత్రం చింతించొద్దు, మీరు బాధపడద్దు. మీరు ముందు మీ మనస్సుని ప్రసన్నం చేసుకోండి. జ్ఞానము, వైరాగ్యము, భక్తి యొక్క ఈ 2 పుత్రులని ఉద్ధరించడానికి ఒక సులువైన ఉపాయం ఉంది. అయితే ఆ ఉపాయం ఈనాటిది అనుకునేదేమో కాదు, కొత్తది అస్సలు కాదు. అది పురాతన కాలం నుండి ఆచరింపబడుతోంది. ఓ నారద, నువ్వు ధన్యుడివి. వైరాగ్యవంతులకి అందరికీ కూడా నువ్వు అగ్రేసరుడివి. అంటే వైరాగ్యం ఉన్న వాళ్లలో మొట్టమొదటి వాడివి నీవే. శ్రీకృష్ణ భక్తులకి సర్వదా మీరే మార్గనిర్దేశకులు. అంతేకాదు, భక్తి యోగానికి సూర్యుడు లాంటి వాడివి. భక్తిని గురించి మీరు చేసేటటువంటి ప్రయత్నం చాలా ఉన్నతమైనది, మీకు కీర్తికరం కూడా. ఈ లోకంలో పరమాత్మని పొందటానికి గాని, పరమాత్మని భజించటానికి గాని ఋషులు అనేకమైనటువంటి మార్గాలని నిర్ణయించారు. అయితే ఆ మార్గాలన్నీ అంత తేలికైనవి కాదు, కష్టసాధ్యాలే. వాటి యొక్క ఫలితం కూడా చాలా వరకు స్వర్గలోకాన్ని సంప్రాప్తింప చేయటానికి మాత్రమే అని గమనించు నారద. ఇప్పటి వరకు పరమాత్మని చేరుకోవటానికి కావలసినటువంటి మార్గం రహస్యంగానే ఉండిపోయింది. దానిని ఉపదేశించగలిగినటువంటి పురుషుడు దాదాపు అదృష్టం వల్ల మాత్రమే మనకి లభిస్తాడు. ఓ నారద మహర్షి, ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయ రూపమైనటువంటి జ్ఞానయజ్ఞం ఇవన్నీ కూడా స్వర్గాది లోకాలు పొందటానికి కేవలము కర్మ మార్గాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. అయితే విద్వాంసులు జ్ఞానము అనేటువంటి యజ్ఞాన్ని ఒక సత్కార్యంగా భావించి
తమ యొక్క అంగీకారాన్ని తెలిపారు. ఎవరు? విద్వాంసులు. అది ఏ శ్రీమద్భాగవత ప్రవచన పారాయణ పూర్వకమైనటువంటి జ్ఞానయజ్ఞం. దానిని సుఖమహర్షి మొదలైనటువంటి మహానుభావులు భక్తితోటి గానం చేశారు. ఓ నారద, ఈ భాగవత కథని వినడంతోటే ఈ భక్తి వైరాగ్యం ఈ రెండిటికి గొప్ప బలం చేకూరుతుంది. తద్వారా తమ తల్లి అయినటువంటి ఆ భక్తికి ఆనందం లభిస్తుంది. శ్రీమద్భాగవతం యొక్క శబ్దం వల్ల కలియుగంలో ఉండేటటువంటి సమస్త దోషాలు, సమస్త పాపాలు తొలగిపోతాయి. అందుకనే భాగవతాన్ని ప్రతినిత్యం ఒక్క పద్యమైనా ఒక్క శ్లోకమైనా చదువుకోండి అని మన పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఇది. విని నారదుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మహర్షులారా, ఈ జ్ఞాన వైరాగ్యాలని మేలుకొలపటానికి నేను అనేక ప్రయత్నాలు చేశాను. వేదాంగాలను గట్టిగా చదివి వినిపించాను, భగవద్గీతను వినిపించాను. కానీ ఎన్ని చేసినా కూడా ఆ ఇద్దరికీ స్వస్థత చేకూరల. ఇటువంటి దశలో శ్రీమద్భాగవతాన్ని వినిపించినంతనే వారు ఏ విధంగా మేల్కొంటారు? అంటే వేదం కంటే గొప్పదా ఇది అన్నట్టుగా అడుగుతున్నాడు. ఓ మహర్షులారా, ఎందుకంటే ఆ కథలో ఉండేటటువంటి ప్రతి శ్లోకంలో, ప్రతి పదంలో వేదాల యొక్క సారాంశమే నిండి నిబిడీకృతమై ఉన్నది కదా. అందుకైనా భాగవతాన్ని చదవగానే ఎవరైతే వింటారో వాళ్ళు చక్కటి ఆరోగ్యంతో ఉండగలుగుతారు అని నేను అనుకుంటున్నాను అని నారదుడే అంటున్నాడు. అందువల్ల ఓ మహాత్ములారా, శరణు అన్న వాళ్ళ పట్ల మీరు వాత్సల్యం చూపించేటటువంటి మహాత్ములు. మీ దర్శనము ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు నా మనస్సులో వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ మీరు నివృత్తి చేయాలి అని భక్తితో అడిగాడు నారదుడు. అప్పుడు సనకాది ఋషులు చెప్తున్నారు, ఓ నారద, వేదాలు ఉపనిషత్తుల సారము నుండి జన్మించినది ఈ శ్రీమద్భాగవతము అన్నారు. ఇది గొప్ప విషయం. వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏదైతే ఉందో అది ఈ శ్రీమద్భాగవత కథ. వేదాన్ని అందరూ చదువుకోలేరు, ఉపనిషత్తులని అందరూ చదివి అర్థం చేసుకోలేరు. కానీ అందరికీ సులభగ్రాహ్యమైనటువంటి ఆ వేదముల యొక్క సారం ఏదైతే ఉందో అది శ్రీమద్భాగవతం. అంతేకాదు, వేద ఉపనిషత్తుల నుండి విడివడి వాటి యొక్క ఫలరూపంగా అందింది ఈ మహాభాగవతం. కాబట్టి ఓ నారద, ఈ భాగవతం పరమోత్కృష్టమైనదిగా భావింపబడింది. మహర్షులందరూ చెప్పారు ఈ మాట. ఈ భాగవత పురాణం సాక్షాత్తు వేదాలతో సమానమైంది. వ్యాస భగవానుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలను చక్కగా ప్రతిష్ఠింపజేయటానికి ఈ భాగవతాన్ని ప్రకటించారు. శ్రీ వ్యాస భగవానుడు ఒకసారి ఖిన్నుడై అజ్ఞానం అనేటువంటి సముద్రంలో మునిగి తేలుతూ ఉన్నట్ట. ఈ మాట సనకాదులు చెబుతున్నారు నారదుడికి. ఓ నారద, నువ్వు మర్చిపోయి ఉంటావు, అప్పుడు మీరే ఆయనకి 4 శ్లోకాలతో కూడినటువంటి భాగవతాన్ని ఉపదేశించావు కదా, చతుశ్లోకి భాగవతం అంటారు. దాన్ని విన్నగానే వ్యాసుడి యొక్క చింతలన్నీ కూడా అదృశ్యమైపోయింది. భక్తి జ్ఞాన వైరాగ్యాల యొక్క దుఃఖాన్ని, బాధని నశింపజేయటానికి గాను ఓ నారద, నీవు వాళ్ళకి శ్రీమద్భాగవతాన్ని వినిపించు అన్నాడు. అప్పుడు నారద మహర్షి, ఓ మహానుభావులారా, మీ యొక్క దర్శనం జీవుల యొక్క సంపూర్ణ పాపాలని
తక్షణమే నశింపజేస్తాయి. ఇందులో ఎక్కడ కూడా అనుమానమే లేదు. ఆదిశేషుడి యొక్క సహస్ర ముఖాల నుండి గానము చేయబడుతున్నటువంటి భగవంతుడి యొక్క కథామృతాన్ని మీరు నిరంతరము పానం చేస్తూ ఉంటారు. ప్రేమ భక్తిని ప్రకటింపజేయటం కోసం నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. అనేక జన్మల నుండి సముపార్జించినటువంటి పుణ్యాల పంట పండినప్పుడే కదా మానవులకి సత్పురుషుల యొక్క సాంగత్యం లభిస్తుంది. ఇది మన పుణ్యం పండితేనే సత్పురుషుల యొక్క దర్శనం లభిస్తుంది. అప్పుడు అతడిలో ఉండేటువంటి మోహం, మతం మొదలైన అంధకార బంధురమైనటువంటి లక్షణాలన్నీ నశించిపోతాయి. ఆ వ్యక్తిలో వివేకం ఉదయిస్తుంది. ఓ మహానుభావులారా, ఇప్పుడు నేను శ్రీ సుఖయోగేంద్రులు ప్రవచించినటువంటి మహోజ్వలమైనటువంటి భాగవత శాస్త్రము యొక్క కథనము ద్వారా ఆ జ్ఞానము, భక్తి, జ్ఞానం ఈ రెండింటికి చక్కటి స్థితి కలగజేస్తాను. అంటే నేను ఒక జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహిస్తాను అంటున్నాడు. అందుకనే భాగవత ప్రవచనాలు ఎక్కడ జరుగుతున్నా దాన్ని జ్ఞాన యజ్ఞంగా పోల్చారు. తద్వారా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలని ప్రయత్నపూర్వకంగా ప్రజలు తమ యొక్క హృదయాలలో స్థాపించుకొని పదిలపరిచేటటువంటి విధానాన్ని నేను ప్రయత్నిస్తాను అంటున్నాను. అయితే మహాత్ములారా, ఈ జ్ఞాన యజ్ఞాన్ని నేను ఎక్కడ చేయాలి? దీనికి తగినటువంటి స్థలాన్ని తమరే నిర్దేశించి నాకు చెప్పండి అన్నాడు. అంటే ఎక్కడ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందో ఆ ప్రదేశాన్ని చెప్పమంటున్నాడు నారదుడు. అంతేకాకుండా ఓ మహానుభావులరా, మీరు వేదాంగ శాస్త్ర పారంగతులు కాబట్టి నాకు ఈ భాగవత మహిమను గురించి కూడా వినిపించండి. ఈ శ్రీమద్ భాగవత కథని ఎన్ని రోజులలో వినాలి, ఆ విధానం అంతా నాకు చెప్పండి అనగానే వాళ్ళు ఆనందపడి సనకాదులు, ఓ నారద మహర్షి, వినవయ్యా, మీరు గొప్ప వినయపూర్వకమైనటువంటి వివేకం కలిగినటువంటి మహర్షులు. చూశారా ఎలాంటి వాడు నారదుడు? హరిద్వారం దగ్గర ఆనందవనము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక దివ్య ప్రాంతం ఉన్నది. హరిద్వార్ హిమాలయ పర్వత సానువుల దగ్గర ఉంటుంది హరిద్వార్. ఆ ప్రాంతంలో ఎంతమందో ఋషులు నివసిస్తూ ఉంటారు. అంతేకాదు దేవతలు, సిద్ధ పురుషులు కూడా ఆ క్షేత్రాన్ని సేవిస్తూ ఉంటారు, హరిద్వారాన్ని. ఆ ప్రదేశంలో మీరు ఈ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించండి. అక్కడ ఉన్నటువంటి స్థల మాహాత్యం వల్ల అక్కడ జరిగే కథల యందు అనాయాసంగానే అపూర్వమైనటువంటి రసం ఉదయిస్తుంది. చూశారా? తన కళ్ళ ముందే బలహీనులై ముసలితనం చేత బక్క చిక్కిపడి ఉన్నటువంటి ఆ భక్తిదేవి యొక్క పుత్రులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలని వెంట పెట్టుకొని ఆ భక్తిదేవి కూడా అక్కడికి చేరుకుంటుంది, తన ఇద్దరు పుత్రులను వెంట పెట్టుకొని. అంతేకాదు నారద, శ్రీమద్ భాగవత కథా ప్రవచనం ఎక్కడ జరుగుతుందో అక్కడ తమంతట తాముగా మహాత్ములందరూ విచ్చేస్తారు. ఇది అంత గొప్పది ఆ ప్రదేశం కాబట్టి. అంతేకాదు ఆ భక్తి యొక్క ఇద్దరు పుత్రులు జ్ఞాన వైరాగ్యాలు ఈ కథ వినగానే చైతన్యవంతులై యవ్వన దశను పొంది దిగ్గున లేచి నిలబడతారు. నువ్వే చూస్తావు కదా నారద అన్న.
ఈ విధంగా పలికినటువంటి ఆ సనకాది ఋషుల యొక్క మాటలు విని ఆనందపడ్డాడు నారదుడు. ఆ తరువాత ఆ సనక సనందనాది మహర్షులతో కలిసి వాళ్ళు కూడా బయలుదేరారు. హరిద్వారానికి, గంగా తీరానికి చేరుకున్నారు. గంగా నది ఒడ్డు హరిద్వారం. మేము వెళ్ళాం హరిద్వార్కి. అందరూ కూడా ఈ కథను వినటానికి ఉత్సాహం చూపిస్తూ చేరుకున్నారు అనేక మంది మహర్షులు. అంటే వీళ్ళు గంగా తటానికి చేరుకునే లోపలనే భూలోకం, దేవలోకం, బ్రహ్మలోకం మొదలైన అన్ని చోట్ల కూడా ఈ కథను గురించి ప్రచారం వ్యాపించింది. చూసారా, ఒక మంచి వార్త అలా వ్యాపించింది. అందరూ ఈ కథ వినటానికి ఉత్సాహం పొందారు. రసజ్ఞులైనటువంటి ఆ విష్ణు భక్తులందరూ భగవత్ కథామృతాన్ని పానం చేయటం కోసం ప్రేమతోటి అందరికంటే ముందుగా వడివడిగా పరిగెత్తుకొని అక్కడికి వస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో ఉండే ఋషులంతా, మానవులంతా. వాళ్ళల్లో ఎవరెవరు వచ్చారంటే భృగువు, వశిష్ఠుడు, చ్యవనుడు, గౌతముడు, మేధాతిథి, దేవలుడు, దేవరాతుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు, శాకలుడు, మార్కండేయుడు, దత్తాత్రేయుడు, పిప్పలాదుడు, వ్యాసుడు, పరాశరుడు, జాబాలి, జన్హువు మొదలైనటువంటి ముఖ్యులైనటువంటి మునులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శిష్యులతోటి, తమ తమ పుత్రులతోటి, తమ యొక్క స్త్రీలతోటి అక్కడికి చేరుకున్నారు. ఇంతమంది మహాత్ములు వచ్చారు అక్కడికి. వీళ్ళే కాకుండా వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, 17 పురాణాలు, 18వ భాగవతమే కదా, అందుకని 17 పురాణాలు, 6 శాస్త్రాలు, ఇవన్నీ కూడా రూపాలు ధరించి అక్కడికి చేరుకున్నాయి. గంగా మొదలైనటువంటి నదులు, పుష్కరము మొదలైన సరోవరాలు, కురుక్షేత్రము మొదలైనటువంటి సమస్త క్షేత్రాలు, సకల దిక్కులు, దండకాది అరణ్యాలు, హిమాలయాది పర్వతాలు, దేవతలు, గంధర్వులు, దానవులు ఈ కథను వినడం కోసం అక్కడికి చేరుకున్నారు. అంటే పర్వతాలకి, నదులకి 2 రూపాలు ఉంటాయి. ఒకటి స్థావర రూపం, 2 జంగమ రూపం. స్థావర రూపంలో అక్కడే ఉంటుంది. అదే జంగమ రూపం అంటే మనలాగా కాళ్ళు చేతులతో శరీరం కలిగి ఉంటాయి. ఆ రూపాలు ధరించి ఇక్కడికి వచ్చారనమాట ఆ నదీ నదాలు గాని, పర్వతాలు గాని. అప్పుడు కథను వినిపించటానికి దీక్ష వహించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులైనటువంటి ఆ సనకాది మహర్షులకి నారద మహర్షి ఉన్నతమైన ఆసనాలు సమకూర్చాడు. ఆ 4 కూర్చున్నారు. గురువులు ఎప్పుడు ఎత్తులో కూర్చుంటారు, శిష్యులు కింద కూర్చోవాలి, లేదంటే తక్కువ ఎత్తులో కూర్చోవాలి. ఇవాళ కలియుగంలో అందరికీ మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చునే స్థితి లేదు. అందువల్ల అందరూ కుర్చీలో కూర్చొని వినడం తప్పేమీ కాదు, ఈ యుగ ధర్మాన్ని పాటించి. అక్కడ చేరినటువంటి శ్రోతల్లో విష్ణు భక్తులు ఉన్నారు, వైరాగ్యవంతులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, బ్రహ్మచారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ముందు వరుసలో కూర్చున్నారు కథ వినటానికి. వాళ్ళందరికంటే ముందు భాగంలో నారద మహర్షి కూర్చున్నాడు. ఒకవైపు ఋషిగణాలు, మరొక వైపు దేవతలు కూర్చొని ఉన్నారు. ఇంకోవైపు వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కరచరణాది రూపాలు ధరించి విరాజిల్లుతూ ఉన్నాయి. మరొక వైపున తీర్థాలు, క్షేత్రాలు కూర్చొని ఉన్నారు. అటువంటి శుభ సమయంలో అన్ని వైపుల నుండి జయ ఘోష వినిపిస్తూ ఉన్నది. అందరూ నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఇంతలోకే శంఖారావం మోగుతూ ఉన్నది.
పరిమళ ద్రవ్యాల యొక్క జల్లులు పడుతూ ఉన్నాయి, పూల వర్షం కురుస్తూ ఉన్నది. ఇవన్నీ శుభ సూచికలు. దేవతలు కొంతమంది విమానాలలో ఎక్కి వచ్చారు. వాళ్ళు ఆ విమానాల్లో కూర్చొని కల్పవృక్షం యొక్క దివ్యమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలని వర్షంలాగా కురిపిస్తున్నారు వాళ్ళు. ఈ కథ అంతా సూతుడు శౌనకాది ఋషులకు చెబుతున్నాడు. యథాశక్తి నేను మీకు చెబుతున్నా, ఈ విషయాలు మర్చిపోకండి. అప్పుడు సనక సనందనాది మహర్షులు మహాత్ముడైనటువంటి నారదుడికి శ్రీమద్ భాగవతము యొక్క మాహాత్యాన్ని స్పష్టంగా వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సనక సనందనాథులు చెప్తున్నారు, ఓ మహర్షులారా, ముఖ్యంగా ఓ నారద, ఇప్పుడు మేము భాగవత శాస్త్రం యొక్క మహిమను మీకు వినిపిస్తాం. దీన్ని వినినంతనే ముక్తి సులభంగా దొరుకుతుంది అన్న. ఈ గ్రంథంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ భాగవతంలో 18,000 శ్లోకాలు, 18 సహస్ర శ్లోకాలు, 12 స్కంధాలు ఉన్నాయి. శుక మహర్షికి కృష్ణ పరమాత్మ చేత బతికింపబడ్డటువంటి పరీక్షణ్ మహారాజుకి జరిగినటువంటి సంవాదం. ఇటువంటి భాగవత శాస్త్రాన్ని మీరు సావధాన చిత్తంతో వినండి అంటున్నాడు. అనేక శాస్త్రాలు పురాణాలు వినడం వల్ల కలిగే లాభం ఏంటి? తద్వారా వ్యర్థమైనటువంటి భ్రమ వర్ధిల్లుతుంది. కానీ భాగవత శాస్త్రం ఒక్కటే మోక్షాన్ని ప్రసాదించేది. ఇది భాగవతం మోక్ష శాస్త్రం. ఏ ఇంట్లో అయితే భాగవతాన్ని పఠిస్తారో, ఏ ఇంట్లో అయితే మహాత్ములు వచ్చి భాగవతాన్ని ప్రవచనం చేస్తారో, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ ఇల్లు ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. వేల కొలది అశ్వమేధ యాగాలు, వందల కొలది వాజపేయి యాగాలు, వాటి యొక్క ఫలితాన్ని త్రాసులో పెడితే ఈ భాగవతం యొక్క ప్రవచన మహాత్యం 16 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓ తపోధన నారద, మానవులు శ్రీమద్ భాగవతాన్ని చక్కగా శ్రవణం చేయాలి. వాళ్ళు ఈ భాగవతాన్ని శ్రవణం చేసినంత కాలం వాళ్ళ శరీరాల్లో ఉండేటటువంటి పాపాలు నశించిపోతూనే ఉంటాయి. అందువల్ల భాగవతాన్ని విననంత కాలం పాపాలు శరీరంలోనే ఉంటాయి. ఎప్పుడైతే వింటామో బయటికి వెళ్ళిపోతాయి పాపాలు. బయటికి వెళ్ళటమే కాదు, అవి భస్మీపటలం అయిపోతాయి. మళ్ళీ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం వాటికి ఉండదు. ఇది భాగవత శాస్త్ర కథకి దీటుగా గంగా, గయ, కాశీ, పుష్కరము, ప్రయాగ వంటి క్షేత్రాలు ఎన్ని ఉన్నా కూడా అవి వీటి సరసన నిలబడలేవు. అంటే భాగవతం అంత గొప్పది. ఓంకారము, గాయత్రి మంత్రము, పురుష సూక్తము, 3 వేదాలు, శ్రీమద్ భాగవతము. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి 12 అక్షరీ మంత్రం, 12 ఆకారాలు కలిగినటువంటి సూర్య భగవానుడు, 12 రూపాలు ఉంటాయి ఆయనకి, 12 ఆదిత్యులు. ప్రయాగ సంవత్సర రూపమైనటువంటి కాలం, బ్రాహ్మణోత్తముడు, అగ్నిహోత్రము, గోవు, 12 తిథి, తులసి వృక్షం, వసంత ఋతువు, భగవంతుడైనటువంటి పురుషోత్తముడు. వీటన్నిటిలో కూడా బుద్ధిమంతులైన వాళ్ళు వాస్తవంగా ఎటువంటి భేదాన్ని అంగీకరించరు. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ గొప్పవి. అంటే ఇప్పుడు చెప్పిన వాటన్నిటిలో కూడా బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు సమానమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారు.
రాత్రి పగలు తేడా లేకుండా అర్థసహితంగా శ్రీమద్భాగవత శాస్త్రాన్ని పఠించాలి. అంటే అర్థసహితంగా, అర్థం లేని విద్య వ్యర్థం. శ్లోకం ఒక్కటే కాదు, ఆ శ్లోకానికి అర్థం వ్యాఖ్యానం చదవాలి. ఆ విధంగా పఠించిన వాడి యొక్క కోట్ల కొలది జన్మాల పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అనేక జన్మల్లో ఎన్ని పాపాలు చేశామో ఆ సంచిత పాపం అంతా కూడా నశించిపోతుంది ఈ భాగవతాన్ని వినడం వల్ల, చదవడం వల్ల. ప్రతినిత్యము శ్రీమద్భాగవతంలో ఉండే సగము శ్లోకాన్ని గాని లేదా శ్లోక పాదాన్ని గాని చదివేటటువంటి వ్యక్తికి రాజసూయము, అశ్వమేధము మొదలైనటువంటి యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాదు మృత్యు సమయంలో, మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ శ్రీమద్భాగవతంలో ఉండేటటువంటి వాక్యాలను ఎవరైతే వింటారో వాళ్ళ పట్ల ఆ పరమాత్ముడు ప్రసన్నుడవుతాడు. అటువంటి వాళ్ళకి ఆ గోవిందుడే వైకుంఠధామాన్ని ప్రసాదిస్తాడు. అంత్యకాలే చ మాం ఏవ స్మరణ్ ముక్త్వా కళేబరం అన్నాడు కదా పరమాత్మ భగవద్గీతలో. ఆ విధంగా ఓ నారద మహర్షి, మీరు యోగనిధులు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా మానవులందరికీ ఈ కథను వినిపించాలి. దీనిని వినడానికి ప్రత్యేక రోజుల యొక్క నియమం ఎక్కడా లేదు అన్న. అంటే ప్రతిరోజు వినాలి అని, నిరంతరము దీన్ని వినడమే శ్రేయస్కరం. కలియుగంలో మానవుల యొక్క చిత్తవృత్తులను నియంత్రించడానికి, ఒక పుణ్యకార్యాన్ని సాధించడానికి దీక్షను వహించటం అంత సులభమైన పని కాదు. ఎందుకని మన మనస్సు నిలబడదు, నిరంతరము భ్రమిస్తూనే ఉంటుంది. ఇందువల్ల 7 రోజుల యొక్క శ్రవణ విధానం నిర్ణయించారు అన్నారు. సప్తదిన పారాయణం. ఒకళ్ళు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు వింటూ ఉంటారు. శ్రవణం, కీర్తనం రెండూ జరిగిపోతాయి. అయితే నిత్యము శ్రద్ధగా వినడం లేదా మాఘమాసంలో వినడం వల్ల లభించే ఫలితం కేవలము సప్తాహ శ్రవణము చేసినంతలోనే లభిస్తుంది అని శ్రీ శుకదేవులు నిర్ధారించి చెప్పాడు. మాఘమాసంలో మనకు రాబోతోంది మాఘమాసం. తపస్సు వల్ల గాని, యోగం వల్ల గాని, సమాధి వల్ల గాని దొరకనటువంటి ఫలితం ఈ 7 రోజులు వరుసగా భాగవత కథా శ్రవణం చేయటం వల్ల అనాయాసంగా, సంపూర్ణంగా ఆ ఫలం లభిస్తుంది. అంటే ఈ సప్తాహ శ్రవణం ఏదైతే ఉందో, భాగవత సప్తాహం అనేక యజ్ఞాల కంటే కూడా శ్రేష్టమైంది. యజ్ఞం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అనేక వ్రతాల కంటే గొప్పది. కఠినమైన తపస్సు కంటే కూడా ఎంతో గొప్పది. అనేక తీర్థయాత్రలను సేవించటం కంటే కూడా గొప్పది. ధ్యానం కంటే, జ్ఞానం కంటే మహోన్నతమైనది. ఓ నారద, దీని యొక్క వైశిష్యాన్ని ఏమని వర్ణించగలుగుతాను? ఎందుకంటే ఈ భాగవత కథా శ్రవణం అన్నింటికంటే గొప్పది అని ఎలుగెత్తి చాటి చెప్పచ్చు అంటున్నాడు. అప్పుడు శౌనక మహర్షి అడుగుతూ ఉన్నాడు. ఇది విని మరి శౌనక మహర్షి ఏమడిగాడు, దానికి సూత పౌరాణికుడు ఏమని జవాబు చెప్పాడు మొదలైనటువంటి విశేషాలని రేపటి రోజు కలుసుకొని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి. మీ కామెంట్ని పెట్టండి, లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి సర్వేషాం. వినండి, విని తరించండి, వింటే
మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.